నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనుకునే ఏ విద్యార్థికైనా ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం అనేది ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ లాంటిది. ఇది కేవలం పాత గ్రంథాల గురించి మాత్రమే కాదు సుమా, వాస్తవికతను సరిగ్గా విశ్లేషించడానికి మనకుపయోగపడే ఒక ప్రాక్టికల్ గైడ్. ఈ విశ్లేషణలో ఆస్తిక నాస్తిక మార్గాల గురించి, అలాగే ఒక అన్వేషకుడు తన జీవిత సత్యాలను ఎలా తెలుసుకుంటాడనేది చాలా సింపుల్గా ఆసక్తికరంగా మాట్లాడుకుందాం. పదండి మొదలుపెడదాం. మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు తలెత్తే ఒక అతిపెద్ద ప్రశ్న ఒకటుంది. ఈ అల్లకల్లోలమైన గందరగోళ విశ్వంలో అసలు మన స్థానమేమిటి? ప్రాచీనకాలపు ఆలోచనాపరులు కూడా అచ్చమిలాగే ఆలోచించారు. ఈనాటి ఉరుకులు పరుగుల జీవితంలో అంతుచిక్కని ఈ విశ్వం యొక్క రహస్యాలను ఛేదించడానికి మనకు సరైన మార్గదర్శకత్వం ఖచ్చితంగా అవసరం కదా. దీనికి వారు కనుక్కున్న సమాధానమే దర్శనం. ఇక్కడ మీరొక విషయం గమనించాలి. దర్శనమంటే ఏదో బోరు కొట్టే థీరీ క్లాస్ కాదు. దర్శనమంటే ఒక విజన్ లేదా దృష్టికోణం. ఇది వాస్తవికతను సరిగ్గా చూడటానికి మనకొక కటకం లేదా లెన్స్ లాగా ఉపయోగపడుతుంది. భారతీయ తత్వశాస్త్రంలోని ఈ 12 ప్రాచీన దర్శనాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప దారిని చూపుతాయి. మనం కొంచెం లోతుగా వెళ్తే ముందుగా బంధ స్వరూపం గురించి మాట్లాడుకోవాలి. అంటే అసలు మనిషి ఎందుకు బాధపడుతున్నాడు? మనం రోజూ ఫేస్ చేసే స్ట్రెస్, ఆందోళన, బంధాలు ఇవన్నీ ఎందుకున్నాయి? ప్రతి తత్వశాస్త్రం ముందుగా సాల్వ్ చేయాలనుకునే ప్రాథమిక సమస్య ఇదే. దానికి మూల కారణాన్ని కనుక్కోవడం చాలా ముఖ్యం. ఆ బాధను అర్థం చేసుకోవాలంటే మనకు ఇంకో 2 విషయాలపై క్లారిటీ కావాలి. అవే జగత్ మరియు జీవ. అంటే అసలీ ప్రపంచమేంటి, ఇందులో జీవిస్తున్న మన నిజమైన స్వభావమేంటి? ఫిలాసఫీ చదివే ఏ విద్యార్థికైనా ఇవి ఖచ్చితంగా దాటాల్సిన మైలురాళ్ళు. ఇవి భవనానికి పునాదిలాంటివన్నమాట. నిజానికి ఏ దర్శనమైనా సరే ప్రధానంగా 6 మూల స్తంభాలపై నిలబడి ఉంటుంది. అవేంటంటే జీవస్వరూపం, జగత్స్వరూపం, ఈశ్వరస్వరూపం, బంధస్వరూపం, మోక్షస్వరూపం మరియు ఆ మోక్షాన్ని పొందే సాధన స్వరూపం. ఈ 6 అంశాలు కలిసి మానవ జీవితాన్ని విశ్లేషించడానికి ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ని ఇస్తాయి. ఇది చాలా అద్భుతమైన సిస్టమ్. ఒకసారి ఈ ముసాయిదా చూశారంటే ఈ 6 భావనలు ఒకదానితో ఒకటి ఎంతలా ముడిపడి ఉన్నాయో మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఒక వ్యక్తిని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం దగ్గర మొదలుపెట్టి మన బాధలకు గల కారణాలను విశ్లేషించి చివరికి పరివంతన సాధించే మార్గం వరకు ఇదొక పక్కా లాజికల్ జర్నీ. ఇప్పుడు అసలైన ఘట్టంలోకి వద్దాం. అదే గొప్ప తాత్విక విభజన. ఈ 12 దర్శనాలను అర్థం చేసుకునే క్రమంలో మనకు ఆస్తిక, నాస్తిక అనే 2 ప్రధాన మార్గాలు కనిపిస్తాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయమేంటంటే ఈ పదాలకు దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనే అర్థం కానే కాదు. అసలు వ్యత్యాసమంతా వేదాలను అంగీకరించడమే. ఆస్తిక దర్శనాలు వేదాలను అంతిమ జ్ఞాన ప్రమాణంగా నమ్ముతాయి. కాని నాస్తిక దర్శనాలు మాత్రం వేదాలను పక్కనపెట్టి కేవలం తార్కికత, ప్రత్యక్ష అవగాహన మరియు వారి సొంత అనుభవాలపైనే ఆధారపడతాయి. ఈ 12 ప్రధాన దర్శనాలను మనం స్పష్టంగా 2 వైపులా చూడొచ్చు. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వ మరియు ఉత్తర మీమాంస ఇవన్నీ ఆస్తిక మార్గంలో ఉంటే, చార్వాక, జైన మరియు 4 రకాల బౌద్ధ దర్శనాలు నాస్తిక మార్గం కిందకు వస్తాయి. ఈ ఒక్క పట్టికతో మనకు మొత్తం ఫిలాసఫీ ల్యాండ్స్కేప్ అంతా ఒకేచోట క్లియర్గా అర్థమైపోతుంది. సరే, ముందుగా మనం నాస్తిక మార్గంలో ప్రయాణించి బౌద్ధాన్ని ఒక ఉదాహరణగా చూద్దాం. బౌద్ధ దర్శనం విషయానికి వస్తే ఇది ప్రాచీన గ్రంథాల కంటే కూడా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్కి, లాజిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. బుద్ధుని స్వంత ఆవిష్కరణల ఆధారంగా మనిషి తన బాధల నుండి ఎలా బయటపడాలి అనేది ఇది చాలా ప్రాక్టికల్గా వివరిస్తుంది. ఇప్పుడు నాస్తిక మార్గం నుండి ఆస్తిక మార్గం వైపు వెళదాం. ముఖ్యంగా వేదాంతం ఎలా పనిచేస్తుందో పరిశీలిద్దాం. వేదాంతం అంటే ఉత్తరమీమాంస అని కూడా అంటారు. ఇది ప్రధానంగా శృతి అంటే వేదవాక్యాన్ని పునాదిగా తీసుకుంటుంది. కాని ఆసక్తికరమైన విషయమేంటంటే అది గుడ్డిగా ఫాలో అయిపోమని అస్సలు చెప్పదు. దానికి యుక్తి అంటే తర్కాన్ని, అనుభవానికి జోడించి ఒక కఠినమైన ఫిల్టర్లాగా వాడమని చెబుతుంది. వేదాంతం ప్రధానంగా దేనిపై ఫోకస్ చేస్తుందంటే ఇది వేదాల చివరి భాగాలైన ఉపనిషత్తులపైన ఆధారపడి ఉంటుంది. ఇది విశ్వానికి మూలమైన నిర్గుణ బ్రహ్మను విచారిస్తుంది. అలాగే మనలోని అంతర్గత ఆత్మను సాక్షి చైతన్యంగా గుర్తిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కర్మల ద్వారా కాకుండా
కేవలం ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే విముక్తి వస్తుందని ఇది బలంగా నమ్ముతుంది. ఇదంతా వినడానికి బాగానే ఉంది కాని దీనివల్ల మనకేంటి లాభం? ప్రాచీన జ్ఞానానికి, ఆధునిక మానసిక స్థైర్యానికి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు భగవద్గీతనే తీసుకోండి. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు పడ్డ ఆందోళన, గందరగోళం చూస్తే అచ్చం ఈ రోజుల్లో మనం ఆఫీస్లో, రిలేషన్షిప్స్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లాగా అనిపించట్లేదు. ప్రాచీన గ్రంథాలు నేటి మోడర్న్ ప్రాబ్లమ్స్ని ఎంత పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తాయో చెప్పడానికి గీతా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సాంఖ్య, వేదాంత తత్వాల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే. మనం శాశ్వతమైన ఆత్మను పక్కన పెట్టి టెంపరరీగా ఉన్న శరీరంతోనో లేదా మనం పోషిస్తున్న ఉద్యోగి, తండ్రి లాంటి పాత్రలతోనో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడే అసలు బాధంతా మొదలవుతుంది. ఆ టెంపరరీ రోల్స్కి ఏ చిన్న దెబ్బ తగిలినా అది ఎంతో పెద్ద వైఫల్యంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక క్రేజీ విషయం చెప్పనా? ప్రాచీన కాలంలో జ్ఞానయోగం ఏదైతే చెప్పిందో, ఈ రోజుల్లో మోడర్న్ సైకాలజీలో వాడే కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ కూడా అక్షరాలా అదే చెప్తోంది. మనలోని నెగటివ్ థాట్స్ని, అహేతుక నమ్మకాలను గుర్తించి వాటిని లాజికల్గా మార్చుకోవడం ద్వారా స్ట్రెస్ని జయించవచ్చని ఈ రెండు శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. రెండూ చెప్పేదే ఒకటే: మానసిక స్పష్టత. ఈ స్పష్టత వల్ల మనకు వచ్చేదే సమత్వం. దీన్ని ఎమోషన్స్ లేకుండా రాయిలా ఉండడం అనుకుంటే పొరపాటే. ఇది నేటి మోడర్న్ మైండ్ఫుల్నెస్కి పర్ఫెక్ట్ మ్యాచ్. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా, బాధైనా, సంతోషమైనా బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటమే ఈ సమత్వం. నిజానికి ఈ రోజుల్లో మనకు కావలసింది కూడా ఇదే కదా. మరిచిపోకముందు చివరిగా ఒక ప్రశ్న వేసుకుందాం. ఇంత గందరగోళంగా ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో దైనందిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ 12 దర్శనాలలో ఏది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది? ఈ అద్భుతమైన ప్రాచీన జ్ఞానభాండాగారం మనముందే ఉంది. దీన్ని మన జీవితాలకు ఎలా వాడుకోవాలనేది పూర్తిగా మన అన్వేషణపైనే ఆధారపడి ఉంది. ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకొక కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను.